గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ విన్నారమ్మా? ఏం చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్ లో? ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా 1.3లో. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈ రోజు డిస్కషన్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? మీరు హోంవర్క్ చేశారా? అవే ప్రాబ్లమ్స్ ని నేనేం చెప్పాను, అవే ప్రాబ్లమ్స్ ని మళ్ళీ మీరు ఎక్కించుకొని హోంవర్క్ చేయండి అని చెప్పాను కదా. చేశారమ్మా? చేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, అవి నేను చెక్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? టుడే లెట్ us స్టార్ట్ ద క్లాస్. Okay, next one is the cost of 7 2/3 meters of cloth is 12 rupees 3/4 paisa. Find the cost per meter. Okay na children? Start cheddam. 7th one. The cost of 7 2/3 meters of cloth is 12 rupees 3/4. Find the cost. Find the cost per meter. పర్ మీటర్ ఏమంటున్నాడమ్మా? కాస్ట్ 7 2/3 మీటర్స్ ఆఫ్ క్లాత్ తీసుకున్నాడంట. దాని క్లాత్ 12 రూపీస్ 3/4 పైసా అయితే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ది 1 మీటర్. 1 మీటర్ క్లాత్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా చిల్డ్రన్? లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. చూడండి, ఫస్ట్ ఇచ్చిని రాసుకోండి. నెంబర్ ఆఫ్ మీటర్స్ ఆఫ్ క్లాత్. Meters of cloth is 7 2/3 meters. Next, cost of 7 2/3 meters of cloth equal to 12 3/4. ముందు మనం ఇక్కడ మీటర్స్ ని 7 2/3 మీటర్స్ ఉంది కదా, దాన్ని ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసుకుంటే 3 7s 21. ఓకేనా? 21 plus 2 23/3 meters. 23/3 meters. ఇక్కడ మళ్ళీ ఈ రూపీస్ ని కూడా మనము ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. 12 into 4. 12 4s 48. 48 plus 3 49 50 51. 51/4. 51/4 రూపీస్. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు చూడండి, ఏం కావాలి మనకి? క్వశ్చన్ ఏమడిగాడు? కాస్ట్ ఆఫ్ 1 మీటర్ అన్నాడు కదా. సో లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ ఆఫ్ క్లాత్. ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ 1 మీటర్ ఆఫ్ క్లాత్ ని ఏం చేయాలమ్మా? ఇక్కడ రూపీస్ లో ఉంది కదా, మనకి యూనిటరీ మెథడ్ అని ఒకటి ఉంటుంది కదా. సో యూనిటరీ మెథడ్ అని ఉంటుంది కదా, ఆ యూనిటరీ మెథడ్ లో ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి మనం 4th 5th క్లాసులలో నేర్చుకుంటాం కదా. సో ఇక్కడ మీటర్స్, ఇక్కడ క్లాత్ అని వేసుకున్నాం అనుకోండి. మీటర్స్ ఎంత వస్తుంది? 23/3 మీటర్స్ అవుతుంది. కాస్ట్ ఏమో 54/4 మీటర్స్ రూపీస్ అవుతుంది. అయితే 1 మీటర్ క్లాత్ ఎంత? అప్పుడు క్రాస్ ప్రొడక్ట్ చేయాలి ఇలా, అంతే కదా? అర్థమవుతుందా? సో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? x into 23/3 is equal to 1 into 54/4. then x is equal to 54/4. ఈ ఇంటూలో ఉన్నది ఇటువైపు వస్తే ఏమవుతుంది? ఆఫ్టర్ ట్రాన్స్పోర్షన్ 23/3 వస్తుంది. ఓకేనా? ఇది ఏంటి అంటే ఎప్పుడైనా మనము నవోదయ కానీ లేదంటే నవోదయకి ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదంటే వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు షార్ట్ కట్ లో మనకి సింప్లిఫై చేయడానికి ఈ ప్రాసెస్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము. బట్ మనము జనరల్ గా క్లాస్ వర్క్ లో మాత్రం ఇదే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి ప్రాసెస్ కావాలి. ఫస్ట్ కావాల్సింది ఆన్సర్ కాదు, ప్రాసెస్. అంటే ఎలా మనము స్టెప్లుగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తాము అనేది మనకి ఫస్ట్ సొల్యూషన్ కావాలి. ఓకేనా చిల్డ్రన్? సొల్యూషన్ కావాలి. ఇక్కడికి వచ్చేస్తే మనకి షార్ట్ కట్ లో ఆన్సర్ కావాలి.
కాబట్టి షార్ట్ కట్ లో ఈ ప్రాసెస్ ని మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనము చేసింది ఏంటి, ఇక్కడ డివిజన్ కదా. సో కాస్ట్ ఆఫ్ 1 మీటర్ ఆఫ్ క్లాత్ ని మనం ఎలా కనుక్కుంటాము, 54/4 డివైడెడ్ బై 23/3. దీంతో మనము మల్టిప్లికేషన్ చేస్తాం అన్నమాట. చూడండి, ఇప్పుడు 54/4 ఇంటూని మనము డివిజన్ కాస్త ఇంటూని మార్చుకుంటే ఏమవుతుంది, 3/23 అవుతుంది. ఓకేనా చిల్డ్రన్, 3/23. ఇప్పుడు మనకి ఏం చేయాలి, కటింగ్ పోతాయా ఏమన్నా, ఏవి కటింగ్ పోవు. ఇది కటింగ్ పోదు, ఇక్కడ కూడా కటింగ్ పోవు, కానీ ఈ రెండు మాత్రం కటింగ్ పోతాయి కదా. సో ఎన్ని టైమ్స్ 2 టేబుల్ లో కటింగ్ పోతే చూడండి, 2 2s 227 సార్. ఓకేనా. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏముంది, కటింగ్ పోయే నెంబర్స్ ఏం లేవు. సో 27/2 ఇంటూ 3/23. నెక్స్ట్ 27/2 అంటే కటింగ్ పోవు కాబట్టి న్యూమరేటర్ ని న్యూమరేటర్ తోటి, డినామినేటర్ ని డినామినేటర్ తోటి. 3 7s 21, 3 2s 6 + 2 81. 81/3 2s 6, 2 2s 4, 46. Then cost of, therefore cost of 1 meter cloth is 81/46 rupees. Cost of 1 meter cloth is 81/46 rupees. ఓకేనా చిల్డ్రన్, చెక్ చేద్దాము ఆన్సర్ రైట్ రాంగ్ అనేది. వన్ 1.3 కదమ్మా, 1.3లో 7th ప్రాబ్లం 1.66 రూపీస్. అయితే వాడు ఏం చేశాడంటే డెసిమల్ లోకి మార్చుకున్నాడు. మనం ఇచ్చినటువంటి మనకి ఫ్రాక్షన్ లో వచ్చింది కదా, ఆ ఫ్రాక్షన్ లో వచ్చిన దాన్ని డెసిమల్ లోకి కన్వర్ట్ చేసుకున్నాడు. మనం కూడా కన్వర్ట్ చేసుకుందాం డెసిమల్ లోకి. అంటే ఇక్కడ కూడా మనకి క్లాత్ ఈజ్ రూపీస్ ఈజ్ 12/3/4 అంటే ఫ్రాక్షన్ లో ఇచ్చాడు కదా. ఫ్రాక్షన్ లో ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఫ్రాక్షన్ లోనే ఫైండ్ అవుట్ చేశాను. కానీ ఆన్సర్స్ లో డెసిమల్ లో ఉంది కాబట్టి మనం కూడా డెసిమల్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా. చూడండి 81/46 కదా. 81 ని మనము 46 తో చేస్తే 46 2s 92 వస్తుంది కదా. సో 1 టైమే కాబట్టి 46. ఇక్కడ 11 లో నుంచి 6 పోతే 5, 7 ఉంటుంది. 7 నుంచి 4 పోతే 3, పాయింట్ పెట్టుకుంటే 0. 46 ఇంటూ 5 టైమ్స్ 5 3 5 6 30, 5 4 20 + 3 23. తక్కువ అవుతుంది. 46 ఇంటూ 6, 6 6 36, 6 4 24, 25 26 27. ఓకే. 46 ఇంటూ 7 చేద్దాం. 7 6 42, 4 28 29 30 31 32, 322. 7 టైమ్స్ 322. దెన్ 10 లో నుంచి 8 పోతే 10 లో నుంచి 2 పోతే 0, 4 లో నుంచి 2 పోతే 2. ఓకేనా చిల్డ్రన్, 28. సో 1.7 rupees. Therefore 1.7. Cost of 1 meter cloth. Cost of 1 meter cloth is 1.7 rupees. ఓకేనా చిల్డ్రన్. చూడండి, ఇందాక నేను ఆన్సర్ లో ఏమన్నాను, 1.66 అని అన్నాం కదా. 1.66 అంటే మనము రౌండింగ్ నెంబర్ లో తీసుకుంటే 6 కంటే అమౌంట్ ఒకటి యాడ్ అవుతుంది కదా. దెన్ 1.7 అన్నట్టు. ఓకే, మనకు అదే వచ్చింది. క్లియరా? ఓకే. Okay children, next one, find the area of a rectangular park which is 18 3/5 meter long and 8 2/3 meters broad. Okay na children, find the
area of a rectangular park which is 18 3/5 meters long, 18 3/5 meters long and 8 2/3 meters broad. చూడండి, ఇక్కడ ఒక పార్క్ ఉందంట. ఏ పార్క్ అది? రెక్టాంగులర్ పార్క్. రెక్టాంగులర్ షేప్ లో ఉంది పార్క్. ఓకేనా? సో ఇక్కడ మనము ఇక్కడ రెక్టాంగులర్ పార్క్ చూసుకుందాం. ఇక్కడ రెక్టాంగులర్ పార్క్ ఉంది. ఈ రెక్టాంగులర్ పార్క్ లో లెంత్ ఎంత ఉందంట? లెంత్ అంటే ఇదే కదా. సో హౌ మచ్ ద లెంత్? 18 3/5 meters లెంత్. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ దిస్ వన్ ఈస్ బ్రాడ్, అంటే వెడల్పు. బ్రాడ్ ఈస్ 8 2/3 meters బ్రాడ్. ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికి ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. ఏరియా అంటే ఏంటి? లోపల ఉన్నది. ఓకేనా? సో ఈ లోపల ఉన్నది మనకి ఏరియా అవుతుంది. చుట్టూ ఉండేది ఏమవుతుంది? ఇలా ఇలా చుట్టూ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ ఏమవుతుంది? పెరిమీటర్ అవుతుంది కదా. బార్డర్ ఏమో పెరిమీటర్ అవుతుంది. ఇన్నర్ లో ఇక్కడ రీజన్, ఇన్నర్ రీజన్ ఉంది కదా. సో ఈ ఇన్నర్ రీజన్ ఏమవుతుంది? ఏరియా అవుతుంది. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏరియాని. ఓకేనా చిల్డ్రన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద given information. Length of the rectangle, length of the rectangular park, length of the rectangular park is 18 3/5 meters. ఇప్పుడు 18 3/5 ఉంది కదా, దాన్ని మనము ఇంప్రాపర్ లోకి మార్చుకుందాం. 5 8s are 40, 18 3/5, that means 18 into 5 plus 3/5 అంతే కదా. 18 5s are 5 8s are 40, 5 8s are 40, 5 1s are 5, 5 plus 4 9, 90 plus 3/5, totally 93/5. ఓకేనా చిల్డ్రన్? తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా చెక్ చేసుకోండి. 93/5 meters, that is the length of the rectangular park. Next, broad of the rectangular park. Broad of the rectangular park. How much? 8 2/3 meters. 8 2/3 meters. 8 2/3 meters ని మనము సింప్లిఫై చేసుకుంటే 8 into 3 plus 2/3. That means 8 3 is 24. 24 plus 1. Sorry, 24 plus 2/3. 26/3. ఓకేనా చిల్డ్రన్? దెన్ 26/3 అనేది ఏమవుతుంది? బ్రాడ్ అవుతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్? ఏరియాకి, రెక్టాంగులర్ ఏరియాకి ఒక ఫార్ములా ఉంటుంది కదా. ఆ ఫార్ములా మీకు తెలుసా? ఏంటది ఫార్ములా? L into B, that is length into breadth. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు మనము ఆ ఫార్ములా రాసేద్దాం. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్. Area of the rectangular park equal to L into B. ఫార్ములా అదే కదమ్మా. సో L into B, then 93/5 into 26/3. చిల్డ్రన్ చూడండి, లెంత్ ఏమో 93/5, బ్రెడ్త్ ఏమో 26/3. ఓకేనా చిల్డ్రన్? ఈ రెండింటిని మనము మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం. సో మనం ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. కటింగ్ పోయే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 1s are 3, 3 3s are 9, 3 1s are 3. నెక్స్ట్ ఇంకా ఏమైనా కటింగ్ పోతాయా? నో కటింగ్ నెంబర్స్ ఆర్ దేర్. దెన్ వి మల్టిప్లై ది రిమైనింగ్ నెంబర్స్. ఓకేనా చిల్డ్రన్? రిమైనింగ్ నెంబర్స్ ని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 31 into 26 ఉంది కదా. సో దాన్ని నేను ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. చూడండి, 31 into 26. 6 1s are 6, 6 3s are 18, then 2 1s are 2, 2 3s are 6, 6 8 plus 2 10, 7 8, 806 వస్తుందమ్మా. 806/5. ఇప్పుడు మనకి ఇదేంటి? ఏరియా కదా. ఇదేంటి? మీటర్స్ లోనే ఉంటుంది, కానీ ఏరియా మీటర్ ఇంటూ మీటర్ కాబట్టి మీటర్స్ స్క్వేర్ వస్తుంది, యూనిట్స్. ఓకేనా? వి షుడ్ పుట్ ద మీటర్స్ స్క్వేర్ యూనిట్స్. చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి నెంబరు
ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మిక్స్డ్ లోకి కన్వర్ట్ చేసుకోవడం అనేది మీకు ఐడియా ఉందా? నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 5 టేబుల్ లో 5 ones 5, 8 minus 5 is 3, bring down 0, 5 6 30, 30 minus 30 0, bring down 6, 5 ones 5, then 6 minus 5 1. ఇక్కడ 161 కోషంట్ వచ్చింది కదా, సో ఆ కోషంట్ మనం ఇక్కడ రాసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రిమైండర్ ఉంది కదా, ఆ రిమైండర్ ని న్యూమరేటర్ లో రాయాలి. ఇక్కడ డివైజర్ ఉంది కదా, డివైజర్ ని డినామినేటర్ లో రాయాలి. దెన్ కటింగ్ కంప్లీట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా చిల్డ్రన్? మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. దేర్ఫోర్ లాస్ట్ లో కన్క్లూజన్ ఏమి ఇవ్వాలి? ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్, ఏరియా ఆఫ్ ది rectangular park is 161 meters square. ఓకేనా చిల్డ్రన్? ఇదంతా నేను సైడ్ కి రఫ్ వర్క్ రాశాను, మీరు కూడా సైడ్ కి రఫ్ వర్క్ చేసుకోండి. అండ్ రఫ్ వర్క్ తో పాటు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ తో పాటు మీరు ఏం చేయాలంటే ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. ఓకేనా? డయాగ్రామ్ ను ఖచ్చితంగా డ్రా చేయాలి, ఎందుకంటే మనకు రెక్టాంగులర్ లో పార్క్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ రెక్టాంగులర్ తీసుకున్నాము, ఆ రెక్టాంగులర్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా చిల్డ్రన్? అర్థమైంది కదా? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ మీకు పాస్ట్ అయింది అనుకుంటే వీడియో పాస్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. ఓకేనా చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? వాట్ నెంబర్ షుడ్ -33/16 బి డివైడెడ్ బై టు గెట్ -11/4? ఏమంటున్నాడు? ఏ నెంబర్ ని మనము 33/16 కి డివైడ్ చేస్తే మనకి -11/4 అనేది వస్తుంది అని అడుగుతున్నాడు. చెక్ చేద్దాం. What number should -33/16 be divided by to get -11/4? చూడండి, -33/16 కి ఏ నెంబర్ తో డివిజన్ చేస్తే మనకి -11/4 వస్తుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఏదో ఒక నెంబర్ ని మాత్రం -33/16 తోటి డివిజన్ చేయాలి. ఓకేనా? సో డివిజన్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ లెట్ నెంబర్ ఈజ్ ఎక్స్. మనకి తెలియని నెంబర్ ఏమనుకుందాము? ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అనుకుంటే ఎక్స్ డివైడెడ్ బై -333/16 ఈక్వల్ టు -11/4. అంతే కదా వాడు అన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ డివిజన్ చేస్తే ఈ నెంబర్ తోటి ఏదో ఒక నెంబర్ కి డివిజన్ చేస్తే, ఈ నెంబర్ ని ఏదో ఒక నెంబర్ తో డివిజన్ చేస్తే మనకు కావాల్సినటువంటి నెంబరు ఇది రావాలి అని అడుగుతున్నాడు. సో నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ డివైడెడ్ బై -33/16 ఈక్వల్ టు, అయితే ఇక్కడ ఇలా అనుకుందాం, -33/16 డివైడెడ్ బై ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఎక్స్ కదా. ఈ డివైడెడ్ బై లో ఉన్న నెంబర్ ని మనం అటువైపు పంపిస్తే ఏమవుతుందమ్మా? అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది కదా. సో ఇంటూ అవుతుంది కాబట్టి -11/4 ఇంటూ -33/16. సారీ, రెసిప్రోకల్ అవుతుంది. నెంబర్ అటువైపు వెళ్తే
రెసిప్రోకల్ అవుతుంది. డివిజన్ లో ఉన్న నెంబర్ మనం అటువైపు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి -16/33. ఓకేనా? డివిజన్ కాస్త డివిజన్ లో ఉందని మనం అటువైపు పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అయింది. దెన్ x ఈజ్ ఈక్వల్ కట్ చేసుకుంటే 4 1s are 4, 4 4s are 16, 11 1s are 11, 11 3s are 33. Then minus gets cancelled, remaining 4/3. సో 4/3 తోటి డివిజన్ చేస్తే మనకి -11/4 వస్తుంది. కరెక్టా కాదని చెక్ చేద్దామా? చెక్. చెక్ చేద్దాం. చూడండి, -33/16 డివైడెడ్ బై 4/3 చేస్తే మనకి -11/4 రావాలి. ఓకేనా? సో -33/16 ఇంటూలోకి మార్చుకుంటే 3/4 అంతే కదా. డివిజన్ కాస్త ఇంటూలోకి మారితే రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అవుతుంది. 99/4 6 64. చిల్డ్రన్ మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ ప్రాబ్లం. చూడండి, వాట్ నెంబర్ షుడ్ -33/16 బి డివైడెడ్ బై టు గెట్ -11/4. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం రావాలి. ఏమంటున్నాడు, ఏదో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ని డివిజన్ చేస్తే -33/16 తోటి డివిజన్ చేస్తే మనకి రావాల్సింది ఏంటి? -11/4. ఓకేనా? సో ఆ నెంబర్ రావాలి కాబట్టి చెక్ చేద్దాం. మనకి డివిజన్ చేసినటువంటి నెంబర్ ని మనము x అనుకుందాం. లెట్ నెంబర్ ఈక్వల్ టు x. ఓకేనా? x అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? x డివైడెడ్ బై -33/16 ఈజ్ ఈక్వల్ టు -11/4. ఓకేనమ్మా, 11/4. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది x కదా. ఈ x ని అటువైపు పంపించేద్దాం. సో -33/16 ఈ 11/24 ఇటువైపు తీసుకొద్దాం. ఫ్రాక్షన్ లో ఉన్న నెంబరు ఇటువైపు వస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. సో రెసిప్రోకల్ అవుతుంది అంటే 4/11 4/11 ఈజ్ ఈక్వల్ టు x. ఓకేనా చిల్డ్రన్? దెన్ 4 1s are 4, 4 4s are 16, 11 1s are 11, 11 3s are 33. Here minus gets cancelled. Then x is equal to how much? 3/4. x is equal to 3/4. ఇప్పుడు మనకి ఇదే నెంబర్ తోటి డివిజన్ చేస్తే ఈ నెంబర్ వస్తుందా రాలేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా? చూడండి, చెక్ ఏమంటున్నాడు ఇక్కడ? 3/4 డివైడెడ్ బై -33/16 చేస్తే మనకి -11/4 రావాలి. ఓకేనా? సో ఇక్కడ 3/4 ఇంటూ 16/-33 రెసిప్రోకల్ అవుతుంది కదా, ఇంటూలోకి మార్చుకోగానే. సో 3 1s are 3, చూడండి -33/16 డివైడెడ్ బై 3/4 మనం ఈక్వల్ టు యువతలకు పంపించుకున్నాం కదా. ఈక్వల్ టు యువతలకు పంపించుకున్నాము అని అంటే దీన్ని మనము దీంతో డివిజన్ చేసినట్టు అనమాట. అంటే ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నా. చూడండి, ఇక్కడ -33/16 డివైడెడ్ బై x. ఈ x అటువైపు పోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి -33/16 ఇంటూలోకి వస్తే 4/3. 4 1s are 4 4s are 3 1s are 3 11s are దెన్ -11/4 వచ్చిందా? అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టే అన్నట్టు. ఇందాక చేసాం కదా, అది కొంచెం మిస్టేక్ జరిగింది. దాన్ని తీసేసి ఇది చూసుకోండి. ఓకేనా చిల్డ్రన్? దిస్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి. నెక్స్ట్ చూడండి చిల్డ్రన్, 10th వన్ చూడండి. ఇఫ్ 36 trousers of equal sizes can be stitched with 64 meters of cloth, what is the length of the cloth required for each trouser? ఏమంటున్నాడంటే, ట్రోజర్స్ అంటే ఏంటి? లోదుస్తులు కదా, అంటే బనియన్లు లాంటివి అట్లాంటివి అనమాట ట్రోజర్స్ అంటే. సో వాటిని 36 ట్రోజర్స్ సేమ్ సైజ్ లో ఉండేవన్నీ స్టిచ్చింగ్ చేశారంట. ఆ 36 ట్రోజర్స్ మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఎన్ని మీటర్స్ క్లాత్ పట్టింది? 64 మీటర్స్ క్లాత్ పట్టింది అనమాట. సో ఒక ట్రోజర్ స్టిచ్చింగ్ చేయడానికి
ఎన్ని మీటర్స్ క్లాత్ పడుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సేమ్ ఇందాక మనము కాస్ట్ మీటర్స్ చేసాం కదా, సేమ్ అలాగే అంటే డివిజన్ చేయాలి. ఇక్కడ 64/36 చేయండి, క్యాన్సిల్ చేయండి, కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఓకేనా చిల్డ్రన్, అది మీరు హోంవర్క్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి, దాని కిందనే వెన్ ద రిపీటింగ్ డెసిమల్ 10.363636 అంటే 10.363636 అంటే ఏంటి, ఇక్కడ 36 అనేది పీరియడ్ అవుతుంది అంతే కదా, అంటే 36 బార్ అన్నట్టు. 36 అనేది పీరియడ్ అవుతుంది, పీరియాడిసిటీ ఏమవుతుంది 2 అవుతుంది కదా. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఏంటి ఇంటూ 100 చేయాలి అంటే x is equal to 10.363636. ఇప్పుడు దీన్ని మనము 100 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 100x is equal to 10,31036.3636 అట్లా వస్తుంది కదా. సో మీరు అలా చేసేసి మీకు వచ్చినటువంటి ఫామ్ ఏమొస్తుంది, ఫ్రాక్షనల్ ఫామ్ లో వస్తుంది కదా. సో ఆ ఫ్రాక్షనల్ ఫామ్ లో వచ్చేటువంటి నెంబరు p/q రూపంలో ఉన్నట్టు మనకి, అంటే ఒక రేషనల్ రూపంలోకి వచ్చేసట్టు. ఓకేనా, p/q ఫామ్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత p లో ఎంత వచ్చిన నెంబరు, q లో ఎంత వచ్చిన నెంబరు కనుక్కొని పైన వచ్చినటువంటి నెంబర్ ని రెండింటిని యాడ్ చేయండి, మనకు కావాల్సినటువంటి p+q వస్తుంది. ఓకేనా చిల్డ్రన్, 9th 1, 10th 1, 11th 1 రెండు కూడా మీరు హోంవర్క్ చేయండి. అవే మీకు హోంవర్క్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎస్టర్డే చెప్పాను కదా, ఎస్టర్డే చెప్పినప్పుడు ఇక్కడ మధ్యలో ఒక ప్రాబ్లం మిస్ చేశాను రా. ఏంటది, ఫిఫ్త్ వన్ కదా, ఫిఫ్త్ వన్ ప్రాబ్లం మిస్ చేశాను. కంటిన్యూస్ గా అది చెప్పాను అనుకోని నేను నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేశాను. సో ఆ ఫిఫ్త్ కూడా మీరు హోంవర్క్ చేయండి. 3 ప్రాబ్లమ్సే కదా, ఆ 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. మీకు ఒకవేళ ఏమైనా హోంవర్క్ లో డౌట్స్ ఏమన్నా ఉంటే నా పర్సనల్ నెంబర్ ఉంది కదా మీ దగ్గర, పర్సనల్ నెంబర్ లో మీరు అడగండి, నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్, ఈ రోజు 1.3 ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఈ రోజు తోటి. అందుకే మిగిలిన రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ ఇచ్చాను, చేయండి. ఓకేనా చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో, కంటిన్యూ.